మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులకు గడ్చిరోలి పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలు గట్టి షాక్ ఇచ్చాయి. బాలబోడి అటవీ ప్రాంతంలో భూగర్భంలో గుప్తంగా నడుస్తున్న మావోయిస్టుల భారీ ఆయుధ తయారీ కార్ఖానాను భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్లు విజయవంతంగా ధ్వంసం చేశాయి. గడ్చిరోలి ఎస్పీ రమేష్ పర్యవేక్షణలో సాగిన ఈ ప్రత్యేక దాడిలో C60 కమాండోలు, ప్రాణహిత స్పెషల్ స్క్వాడ్, బాంబు డిస్పోజబుల్ టీంతో పాటు సిఆర్పీఎఫ్ కు చెందిన 6 బృందాలు పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్ లో భూమిలో అమర్చిన సుమారు 5 నుంచి 6 టన్నుల బరువున్న భారీ లేత్ మిషన్, డ్రిల్లింగ్ యంత్రాలు, 150 క్లెమర్ మెయిన్లు, BGLY పైపులతో కూడినటువంటి భారీ ఆయుధ సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల గుండా అంత భారీ లేత్ మిషన్ ను తరలించడం సాధ్యం కాకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతా సిబ్బంది వాటిని అక్కడిక్కడే బాంబులతో పేల్చి పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ భారీ రికవరీతో మావోయిస్టుల ఆయుధ సరఫరా వ్యవస్థకు పెద్ద బ్రేక్ పడినట్లయింది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులకు గడ్చిరోలి పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలు గట్టి షాక్ ఇచ్చాయి. బాలబోడి అటవీ ప్రాంతంలో భూగర్భంలో గుప్తంగా నడుస్తున్న మావోయిస్టుల భారీ ఆయుధ తయారీ కార్ఖానాను భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్లో విజయవంతంగా ధ్వంసం చేశాయి. గడ్చిరోలి ఎస్పీ రమేష్ పర్యవేక్షణలో సాగిన ఈ ప్రత్యేక దాడిలో C60 కమాండోలు, ప్రాణహిత స్పెషల్ స్క్వాడ్, బాంబు డిస్పోజబుల్ టీంతో పాటు సిఆర్పీఎఫ్ కు చెందిన 6 బృందాలు పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్ లో భూమిలో అమర్చిన సుమారు 5 నుంచి 6 టన్నుల బరువున్న భారీ లేత్ మిషన్, డ్రిల్లింగ్ యంత్రాలు, 150 క్లెమర్ మైన్లు, BGL పైపులతో కూడిన భారీ ఆయుధ సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల గుండా అంత భారీ లేత్ మిషన్ ను తరలించడం సాధ్యం కాకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రతా సిబ్బంది వాటిని అక్కడికక్కడే బాంబులతో పేల్చి పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ భారీ రికవరీతో మావోయిస్టుల ఆయుధ సరఫరా వ్యవస్థకు పెద్ద బ్రేక్ పడినట్లయింది.